దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము హెబ్రీలకు రాసిన పుస్తకము 11వ అధ్యాయము 5వ వాక్యము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు తన దాసుడైన హానోకు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచెను అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని దేవాది దేవుడు హానోకుని బట్టి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాగున ఇలాంటి ఉన్నతమైన అనుభవంలోనికి హానోకు నడిపించబడ్డాడండి. హల్లెలూయా. మన ఆదిమ పురుషుడైన ఆదాము ఏదైనా తోటలో దేవాది దేవునితో నడిచాడు అని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉండగా మరి వారి హానోకు పితరులుగా ఉన్నవారు మరి దేవాది దేవుని విషయం, దేవాది దేవుని గురించిన సాక్ష్యము పలుకుతూ ఉండగా చిన్ననాటి నుంచి హానోకు దేవుని మాటలను విని దేవుడు మరి ఆదాముతో నడిచెను అనే మాటలతో తన హృదయమందు పొందుపరుచుకొని ఉండవచ్చును. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుందని. హల్లెలూయా. అలాగున హానోకు బాల్యము నుంచి దేవుని యొక్క మాటలు విని విశ్వాసములో బలపరచబడి దేవునితో ఒక ఉన్నతమైన అనుభవములోనికి నడిపించబడి దేవునితో ఒక ఉన్నతమైన అనుబంధాన్ని ఏర్పరచి 300 సంవత్సరాలు మరి చరిత్ర పుటములలో మరి ఎంతో ప్రాముఖ్యత వహించిన ప్రవక్తలు, చరిత్రను తిరగరాసిన గొప్ప ఘనులు కూడా చేయలేని ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని, అనుభవాన్ని మరి హానోకు ద్వారా దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం గమనించినట్లయితే హానోకుకు ఎటువంటి ఐ విట్నెస్ లేని దినాలలో మరి విశ్వాసమందు అలాంటి అనుభవంలోనికి దేవాది దేవుడు హానోకును నడిపించాడండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది, విశ్వాసము అనునది లేని వాటిని ఉన్నది గాను, ఉన్నది లేనిది గాను, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనున్నట్లు మరి హానోకు ద్వారా ఒక ఉన్నతమైన విశ్వాస జీవితాన్ని ఈ యొక్క సర్వ మానవాళికి, సార్వత్రిక సంఘమునకు దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మరి హానోకు ఇలాంటి ఒక ఉన్నతమైన అనుభవంలోనికి ఎలాగున నడిపించబడ్డాడు అని వాక్యపు ప్రత్యక్షతలో మనము పరిశీలించినట్లయితే దేవాది దేవుడు మరి కొన్ని ప్రత్యక్షతలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా మనము గమనించినట్లయితే హానోకులో ఉన్న మొదటి లక్షణము మరుగై ఉన్న లక్షణము. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే మధురమైన లక్షణము. మూడవదిగా మనం గమనించినట్లయితే మాదిరికరమైన అనుభవము. హల్లెలూయా. మరి దేవునితో ఒక ఉన్నతమైన అనుభవములోనికి, ఆత్మీయ జీవితములోనికి మనము నడిపించబడాలి అంటే మొదటగా మనకు ఉండవలసిన లక్షణము మరుగైపోయిన జీవితం. మనం గమనించినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వాక్య భాగములలో తప్ప పరిశుద్ధ గ్రంథం అంతటిలో హానోకు గురించిన ఎటువంటి వాక్య భాగం మనకు కనబడలేదు. అయితే ఆత్మ స్వరూపి అయిన దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా
విశ్వాస జీవితములో ఉన్నత శిఖరములను అధిరోహించి దేవుని చేత ఎత్తబడిన మరి ఉన్నతమైన అనుభవాలను అపోస్తులైన పౌలు ద్వారా మనకు దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటిగా మరుగైపోయిన జీవితాన్ని కలిగి మరి దేవునితో అతడు ఎత్తబడే వరకు కూడా, దేవునితో అతడు కొనిపోయబడే వరకు కూడా తను ఎక్కడ కూడా ఆయన కనపడాలి అనే ఎటువంటి లక్షణాన్ని కలిగి లేదు. అట్ ఆల్ ద టైమ్స్, ప్రతి సమయంలో మరి దేవునిలో అతడు మరుగుపరచబడ్డాడు. ఈ రోజున నీవు నీ యొక్క శరీర క్రియలు, నీలో ఉన్న కోపము, నీలో ఉన్న ఆవేశము, నీలో ఉన్న ప్రతి క్రియలన్నీ, శరీర క్రియలన్నీ మరుగుపరచబడాలని దేవాది దేవుడు మొదటిగా నీకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి హానోకు యేసయ్య దేవునిలో మరుగుపరచబడ్డాడు. ఏ మాత్రము తాను మరి కనపడాలి అని కోరుకోలేదు. ఈ రోజున నీవు దేవుణ్ణి వెంబడిస్తుండగా దేవునిలో నీ యొక్క శరీర క్రియలు, నీకు కలిగిన సమస్తము కూడా మరుగైపోవాలి అని దేవాది దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాస జీవితము, బాప్తిస్మము మనం ప్రారంభించబడినప్పుడు ఇదిగో పాత జీవితము అది మరుగైపోవాలి, అది పూర్తిగా అది మరణించి నశించిపోయి నూతనమైన జీవితంలోనికి మనము నడిపించబడాలని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఐగుప్తు ఎటువంటి క్రియలు మన జీవితంలో అంత మాత్రము కనపడకూడదు, అవన్నీ మరుగైపోవాలి, నశించిపోవాలని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం గమనించినట్లయితే ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించబడిన హానోకు దేవుని యందు మరుగుపరచబడ్డాడు. ఈ రోజున నీవు మరుగుపరచబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీలో ఉన్న టాలెంట్స్, నీలో ఉన్న దేవుడు అనుగ్రహించిన ప్రతి సుగుణాలు నీవు ప్రజల ఎదుట ప్రదర్శించాలి, ప్రజల చేత మెప్పు పొందాలని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు నీకు ఒక ఉన్నతమైన పాఠమును నేర్పిస్తున్నాడు. హానోకు ద్వారా నీవు మరుగుపరచబడాలి. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మరి బంగారము ఎంతో విలువైనది. అది భూమిలో దాచబడి అది మరుగు చేయబడుతుందండి. అది మరుగు చేయబడుతుంది. మరుగు చేయబడుట ద్వారా దానికి ఒక ఉన్నతమైన విలువను అది పొందుకుంటుంది. ఈ రోజు దేవుణ్ణి నమ్ముకుని దేవుని యందు విశ్వాసం ఉంటున్న మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు నేర్పిస్తున్న మొదటి పాఠము మనము మరుగుపరుచుకోవాలండి. హానోకు వలె ఉన్నతమైన దర్శనము కలిగి, ఉన్నతమైన వైరాగ్యము కలిగి దేవాది దేవుని సిలువ చెంత మరుగుపరచబడి నీకున్న విలువను నీవు క్రీస్తులో నీవేమై ఉన్నావో అలాగున ప్రత్యక్ష పరచబడినంత వరకు నీవు మరుగుపరచబడాలి అని దేవాది దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే హానోకు మధురమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉంచాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 22వ వాక్యము. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే హానోకు 300 ఏండ్లు దేవుని చేత నడుస్తూ కుమారులను కుమార్తెలను అనగా కుటుంబ జీవితంలో ఒక తండ్రిగాను ఒక భర్తగాను, ఇటు ఆత్మీయ జీవితంలో దేవునితో ఉన్నతమైన అనుభవం కలిగి, అంత మాత్రమే కాకుండా శరీర సంబంధమైన కుటుంబ జీవితంలో కూడా మరి మాధుర్యమైన జీవితాన్ని హానోకు కొనసాగించాడు అని దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగో చెప్పగలము మరి హానోకు జీవితంలో కుటుంబ జీవితాన్ని గురించి ఎటువంటి వాక్య భాగాలు తెలియపరచలేదు అని మనం గమనించినట్లయితే మరి మనుషుల సాక్ష్యము మనము వింటూ ఉంటాం. అయితే
దేవుడిచ్చే సాక్ష్యము ఇంకా ఎంతో ఉన్నతముగా ఉంటూ ఉన్నది. దేవుడు సాక్షాత్తు తెలియచేశాడు, ఇదిగో ఆయన ఎత్తబడక ముందు దేవునికి ఇష్టడుగా ఉండెను అని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. హనోకు మరి కుటుంబ జీవితములో ఇష్టడుగా ఉన్నాడు, దేవుని యందు కూడా ఇష్టడుగా ఉండి ఆ యొక్క సాక్ష్యాన్ని కడ వరకు కాపాడుకొని మధురమైన అనుభవాన్ని, ఒక మధురమైన జీవితాన్ని కొనసాగించిన మరి పాఠాన్ని మనకు దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మాదిరికరమైన జీవితం. ఈ రోజున సర్వ మానవాళికి హానోకు మాదిరిగా ఉండి దేవుని చేత నడిచిన విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున సంఘము ఎత్తబడుటకు మరి ముందుగా ఎత్తబడి దేవునితో కొనిపోబడిన హానోకు మాదిరిగా ఉంచు ఉన్నాడు. రోజున దేవుని యందు విశ్వాసము కలిగి దేవుణ్ణి వెంబడిస్తూ అనుసరిస్తూ సంఘములో చేర్చబడిన మన జీవితము మరి హానోకు ద్వారా నేర్పించబడిన పాఠములలో మొదటిగా దేవుని యందు మనము మరుగుపరచబడాలి. ఎంత మాత్రము మన యొక్క ప్రత్యక్షత కనబడకుండా క్రీస్తు శిలువ యొద్ద మనము మరుగుపరచబడాలి. ఎంత మాత్రము మన యొక్క క్వాలిటీస్ కానీ మన యొక్క టాలెంట్స్ కానీ కనబడకుండా దాచబడాలి, మరుగుపరచబడాలని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఒక మధురమైన జీవితము, ఆత్మీయతలోను మరి ఆత్మీయ జీవితములోను మరి శరీర సంబంధమైన జీవితములోను ఈ యొక్క లోక సంబంధమైన క్రియల సంబంధమైన ఆత్మీయ జీవితములో ఎదురయ్యే సమస్యల నుండి, చేదైన జీవితముల నుండి నీవు దేవుని కొరకు సహిస్తూ భరిస్తూ మరి మధురమైన జీవితాన్ని ఆత్మీయతలోను శరీర ప్రకంగా నీవు కొనసాగించాలని దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా దేవుణ్ణి నమ్ముకున్న మనము మన ప్రభు మనకు మాదిరిగా ఉంచు ఉన్నాడు. ఈ రోజున హనోకు దేవునితో నడిచి హనోకు మనకు మాదిరిగా ఉన్నాడు. హనోకు ఎత్తబడ్డాడు. రేపు సంఘము ఆయన యొక్క మహిమలోనికి ఎత్తబడబోతూ ఉంటూ ఉండగా ఎత్తబడు సంఘములో నీవు ఉన్నట్లు మాదిరిగా నీవు ఉన్నట్లు నీ యొక్క సంఘములో ప్రతి స్థలములో నీవు మాదిరిగా ఉండాలని దేవాది దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని పరిశుద్ధమైన వాక్కులను ఆత్మ ద్వారా వింటున్న నీవు అలాంటి అనుభవంలోనికి నడిపించబడి నిత్యము నీవు మరుగుపరచబడి మాదిరికరమైన దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు అనుభవించి అనేకులకు మాదిరికరంగా జీవించి దేవాది దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.